అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా పత్రనగరం గ్రామం. ఈ గ్రామానికి అసలు రస్తా అనేది సరిగ్గా లేదు. ఎప్పుడో మాకు గుర్తు తెలియని నుంచి ఈ రస్తా అనేది ఇట్లే ఉంది. అధికారులు అయితే వస్తారు కానీ ఓటు అడగడానికి. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, తరంగాలు మారిపోతున్నాయి. మా రోడ్డు మాత్రం ఇట్లనే ఉంది. ఎక్కువ గుంటలు గుంటలు ఉంటే కూడా మేము ఒక్కొక్కరం మనిషికి ఇంత రూపాయి వేసుకొని ఈ రోడ్డు అనేది బాగా చేసుకుంటున్నామే తప్ప గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం అందడమే లేదు. మాకు ఈ రస్తా అనేది గవర్నమెంట్ నుంచి నీట్గా చేసేగిన మాకు అదే సంతోషం. మేము రోజు ఈ వెహికల్ మీదనే తిరుగుతున్నాము. మాకు ఆరోగ్య సమస్య వచ్చింది అంటే మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు మీ ఊరికి రస్తా సరిగ్గా లేదు నాయనా, మేము అస్సలు రాలేము, మీ తిప్పలు మీరే పడండి అని. మా ఊర్లో, మా గ్రామంలో ఇంతకు ముందు కూడా అత్యవసర వేళల్లో ఈ వెహికల్ రాకపోవడం వలన ప్రాణాలు కోల్పోయిన స్థితి కూడా ఉన్నాయి. అందుకే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇక్కడ వేరే రూట్ అనేదే లేదు, ఎక్కడ లేదు. మాకు ఉండేది ఇదే రూటే. మా పెద్దల కాలం నుంచి నడుస్తున్నది ఇదే రూటే. వేయించారు, ఏదో చిన్నగా వేయించారు, ఎప్పుడు ఒక 20-30 సంవత్సరాల కిందట వేయించారు. ఇది ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు వస్తారే తప్ప ఇదిగో అదిగో అంటారు కానీ ప్రభుత్వం మారుతుంది, మా బ్రతుకులు మారడం లేదు. రూట్ బాగలేదు మాకు. ఇది దావ బాగా బాగుంటది. ఒకవేళ మేము ఏదైనా ఇబ్బంది పడినా కానీ మోసుకొని పోవాలా. ఏం చెప్తాను సార్, వచ్చారు ఓట్లకు అయిపోతాయి. ఓట్లు అయిపోయినాక ఈ బయలు రాదు. ఈ బయలుకి వచ్చేదే లేదు. పత్తినగరం ఈ బనాంపల్లెనే. దావ ఏం బాగుంది సార్, ఏం దావ ఇది అసలు. మేము నర్సరీ ఒక బగ్గి వేసుకొని పైకి నడిచి రావాలి. కొంతమంది ఇంకా ఆటోలు బస్సు రావడం లేక ఆటో ఏమన్నా వచ్చే మా ఊరు ఆటో ఒకటి ఉంది. ఆయన ఎప్పుడు వచ్చాడు ఇప్పుడు పోతాడు సార్. ఇంకా అంబులెన్స్ ఏం వచ్చేదే లేదు పైకి. పల్లె కావాలి లేకుంటే ఏమన్నా సార్ ఉంటే ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చారు ఎవరు రారు సార్, అధికారులు రారు. ఎవరు ఈ ఊరికి ఎవరు రారు. ఇంకా బైకులు వేసుకొని పోవాలా, లేకుంటే ఇంకా జోల కట్టుకొని బైకులు లేకుంటే జోల కట్టుకొని ఎత్తుకొని పోవాలా కిందికి. రూట్ ఏం లేదు సార్, ఇదే రూటే. ఇంకా ఎక్కడ పోయినా ఇక్కడ రావాల్సిందే. మేము పొలానికి పోయినా కానీ ఇక్కడ రావాల్సిందే. మాకు తార్ రోడ్డు రావాలి సార్. రోడ్డు పడితే మాకు ఏదైనా బస్సులు కానీ, ఒక అంబులెన్స్ కానీ, ఒక ఏదైనా రానికుంటారు సార్. మాకు ఊర్లో కరెంటు ఒక ప్లేస్ వచ్చిందట. ఇంకా ఊర్లో వచ్చే బురద ఒక సిమెంట్ రోడ్డు లేదు, ఏం లేదు సార్. ఓట్లు వచ్చినప్పుడు ఏమంటారు, మీకు సిమెంట్ రోడ్డు వేస్తాం, తార్ రోడ్డు వేస్తాము, మీ చేలకు మట్టి తోలుతాము రోడ్లోకి అంటారు. కానీ ఓట్లు అయిపోతే పైకి ఎక్కారు. మళ్ళీ ఓట్లు వచ్చే వరకు పైకి ఎక్కారు సార్. వాళ్ళు రోడ్డు లేదు సార్ మాకి. ఎందుకు లేదు, ఇది పట్టించుకోవడం లేదు. నాకు ఒక ట్రాక్టర్ ఉంది, నేను ట్రాక్టర్ డ్రైవర్ని. ఏదన్నా లోడు అట్లా వేసుకొచ్చుకోవాలనే కానీ అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రస్తా అంతా మొత్తం కొద్ది కూడా ఎవరు అధికారులు అనేది పట్టించుకోవడం లేదు. ఏదన్నా మేము హెల్త్ ప్రాబ్లం ఉండి కిందికి పోవాలనే కానీ అంబులెన్స్కి ఫోన్ చేస్తే, కనీసం ఒక ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి అంబులెన్స్కి అట్లా ఫోన్ చేస్తే అస్సలు రావడం లేదు. ఏమనంటే కిందికి రాండినా వస్తామంటారు. అంబులెన్స్ ఎక్కలేదు. ప్రాణాలు కూడా చాలా వరకు కోల్పోయేట్టు కూడా ఉన్నాయి. ఈ రస్తా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, వేస్తాము అదేస్తాము ఇదేస్తాము అంటారు, వెళ్ళిపోతారు. ఎలక్షన్లు అయిపోయి ఇన్ని రోజులు అయ్యా, ఎవరు ఏం పట్టించుకోలే, ఇంకా ఏం జరగలే. కరెంట్ కనెక్షన్ కూడా సింగిల్ ఫేస్ ఉంది, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు సరిగా. మాకు రోడ్డు కావాలా, ఊర్లో సిసి రోడ్లు అందు కావాలి, కరెంట్ 3 ఫేస్ రావాలి. ఇక్కడ అంబులెన్స్ వల్ల ఎక్కేటువంటి కూడా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. వేస్తామంటారు, వేసింది లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు సార్. బాగా సార్ ఆరోగ్యం వస్తారు. ఆ పిల్లలు జ్వరం వచ్చింది, పోతాం సార్. దావ ఇంతే సార్. మా దావ ఏం బాగాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. మా దావ ఇట్లుంటాయి. మాకు ఎప్పుడు ఇట్టే సార్. మాకు కష్టం, ఏదైనా ఇబ్బంది అయినా కష్టం అవుతుంది. ఫోన్గా మాకు చాలా ఇబ్బంది సార్. దావాలు బాగాలేవు. మా దావ వేస్తా ఉంటారా, మాకు దావ ఎవరు ఎక్కువ సార్. అడుగుతా వేస్తా ఉంటారా సార్. ఏం లేదు సార్, ఇదేవా సార్. మాకు దావలు లేవు సార్. ఇంకా కష్టం సార్. ఇంకా ఏమైతే ఇంకా బగ్గిలే సార్, చాలా ఇబ్బంది సార్. మా పరిస్థితి చాలా ఇబ్బంది సార్. మేము ఏదో అదే బతుకున్నాం. అయితే మా ఇట్లా అయిపోయింది సార్. మా బతుకు ఇట్లా అయిపోయింది. మా నాన్న ఇట్లా అయిపోయినారు, మా అబ్బాయి ఇట్లా అయిపోయినారు, మాది కూడా ఇట్లా అయిపోయింది సార్ కాలం. మా పిల్లకైతే ఇంతే. ఇంకా ఏం సార్, ఏం లేదు సార్. లేదు రెండు వేయలేదు చూడు, ఊరలో చూడు. ఎట్టంటే ఏం చేస్తాను, ఆయన చూస్తున్నా కదా. ఓట్లు వేపించుకొని పోతారు, ఏం లేదు. పట్టెనాగరం దాని చేయలే నేను. అంగా లేదు రెండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.